పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. వేస్తున్నాను కరివేపాకు. కొంచెం ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు. ఒక స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఉంది, హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసాను. ఉంచుతున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా ఈ సైజులో కోసుకోవాలండి. చాలా లేతగా ఉన్నాయి, కానీ గింజలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి. అవి ముదిరిపోయినట్టుగా ఉన్నాయి. చాలా వరకు గింజలు తీసేసేసి ఇదిగోండి మనం టమాటా వేస్తే వేరే టేస్ట్ వస్తుందని చెప్పి నేను టమాటా వేయనండి. టమాటా వేస్తాను. సిమ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, నాన్ వెజ్ మించిన కర్రీ అండి. వెజ్ కర్రీలో ఇది అసలు సూపర్ ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఆ కర్రీస్తో ఎలా వండుకుంటాం అలానే వండుకుంటాం. నేను జీలకర్ర, ఆవాలు ఇట్లా ఈ తాలింపు ఇవంతా ఏనండి. చూసారు కదా, ఇప్పుడు ఇంతే. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ చూద్దాము. ఇంకొంచెం టైం పడుతుంది. సో నాకైతే ఒక 2 స్పూన్స్ అయితే కారం పడుతుంది. ఎందుకంటే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాను కాబట్టి. వాటర్ వేసాక మంచిగా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో రాగానే కొంచెం గరం మసాలా అలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇంకా లాస్ట్లో ఈ కొత్తిమీర కొంచెం కోసుకొని మంచిగా కడుక్కొని కోసుకొని ఇదిగోండి వేసేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి దగ్గర పడ్డాక కట్టేసుకోవడమేనండి. వావ్, సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు చూస్తానికి. ఇంకా అయిపోయిందండి, చూసారు కదా. సో ఇంకా
ఇంకా కట్టేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నానండి. నేను నా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అబ్బో వేడి వేడిగా ఉందండి. సూపర్ ఉందండి. మీరు కూడా ఆ కాకరకాయలు తెచ్చుకొని ఒకసారి నేను చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.